రాబోయే ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. తుంగతుర్తిలో మండల అధ్యక్షుల నియామకాలపై నెలకొన్న వివాదాలను ఇరు వర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తుంగతుర్తిలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కరించేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పరిశీలకుడిగా నియమించినట్లు తెలిపారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో మంత్రితో సమావేశమైన జగ్గారెడ్డి కీలక అభిప్రాయాలను సేకరించారు. మండల అధ్యక్షుడు కావాలంటే వరుసగా 3 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తగా ఉండాలని జగ్గారెడ్డి తెలిపారు. తుంగతుర్తిలోని 3-4 మండలాల్లో అధ్యక్షుల నియామకం ఏఐసీసీ నిబంధన మేరకు జరగలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై ఈ నెల 20 తేదీలోపు నివేదిక సమర్పిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. నేను ఎంపీగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై కాంగ్రెస్ లో 6 సార్లు గెలిచిన వ్యక్తిగా నాకు పరిచయం ఉన్న జగ్గారెడ్డి గారు అంటే ఒక మాస్ పబ్లిక్ పేదల పక్షాన ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఎట్లా గెలిపియాలి, మన పథకాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి, ఇంకా ఏం చేస్తే ఎట్లుంటుంది, జిల్లాల వారీగా నల్గొండలు ఎన్ని పెరగబోతున్నాయి అంటే 6 సీట్లు పెరుగుతాయని మా లెక్క. ఇట్లా దక్షిణ తెలంగాణలో ఎట్లా 90% గెలుస్తాం, ఉత్తర తెలంగాణ ఎక్కడెక్కడ వీక్ ఉందో మనందరం ఫోకస్ పెట్టాలని చర్చించుకున్నాం, అంతే తప్ప ఏం లేదు. తుంగతుర్తి విషయం అడిగితే అది మీరు సీనియర్ నాయకులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీకు అన్ని తెలుసు. కార్యకర్తల కష్టాలు ఏంది, నష్టాలు ఏంది, ప్రజల నష్టాలు అన్ని తెలిసిన వ్యక్తి. అందరు 2 వర్గాలను కూర్చోబెట్టి అక్కడ ఉండి కొంచెం సమన్వయం చేయండి. ఇట్లా వీధిలో పడి మండల కాంగ్రెస్లని ఆ పోస్టులకని ఇట్లా మనం అనుకుంటే అవతల పార్టీ ఉందలా మనం రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలి, మాది ఫస్ట్ టార్గెట్. నాకు పదవులు ముఖ్యం కాదు, మెజార్టీ వచ్చినాక అందరూ ఢిల్లీకి పోయినరు. నేను ఢిల్లీకి పోయినా మంచి పదవి కావాలని, పోర్ట్ఫోలియో కావాలని పోయినా